పాలు నేర్పిన పాఠం. నరేష్ 6వ తరగతి చదువుతున్నాడు. ఆ రోజు పాఠశాల వార్షికోత్సవానికి తల్లితో పాటు వెళ్ళాడు. వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ముఖ్య అతిథి చేతుల మీదుగా బహుమతులు అందిస్తున్నారు. తన తరగతిలోనే చదువుతున్న రవి వ్యాసరచన, ఆటలు ఇలా అన్ని పోటీల్లోనూ ప్రథమ బహుమతులు అందుకోవడం చూసిన నరేష్ ఆశ్చర్యపోయాడు. ఇంటికి వెళ్ళిన తరువాత, అమ్మా, మన పని మనిషి కొడుకు రవికి అన్నిటిలోనూ మొదటి బహుమతులు ఎలా వచ్చాయమ్మా? వాళ్ళు బీదవాళ్ళు కదా అని ఆశ్చర్యంగా అడిగాడు నరేష్. చూడు బాబు, బహుమతులు పొందడానికి బీద గొప్ప అని తేడా ఏమీ ఉండదు. ఎవరిలో ఏ ప్రత్యేకత ఉందో వాళ్ళను చూసిన వెంటనే తెలియదు కదా. సమయం వచ్చినప్పుడు వారి గొప్పతనం బయటపడుతుందని చెప్పిందమ్మా, నరేష్ చేతికి పాల గ్లాసు అందిస్తూ. అదెలా అమ్మా అడిగాడు ఆశ్చర్యంగా నరేష్. మనకి పెరుగు, మజ్జిగ, మీగడ, వెన్న, నెయ్యి ఇవన్నీ ఎలా వస్తాయో తెలుసా నీకు అని అడిగింది అమ్మ. ఓ, ఇదిగో ఈ పాలల నుంచే అవన్నీ వస్తాయమ్మా అని చెప్పాడు నరేష్ గ్లాస్ చూపించి. అవునా, అయితే అవి ఎక్కడ ఉన్నాయో చూపించు అంది అమ్మ. అప్పుడే ఎలా కనిపిస్తాయి అన్నాడు నరేష్. అవును కదా, పాలను చూసిన వెంటనే అవి అని ఎలా అయితే మనకు కనిపించవో, అలాగే ఓ మనిషి చూసిన వెంటనే అతనిలోని సుగుణాలు మనకు కనిపించవు. సరైన సమయంలో అవి బయటపడతాయి. అందుకే రూపురేఖలు, స్థితిగతులను చూసిన ఎవరిని తక్కువగా అంచనా వేయకూడదు. తెలిసిందా అంది అమ్మ. అర్థమైందమ్మా అన్నాడు నరేష్. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.